హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, తెలుగు స్టూడియో అని చెప్పేసి. దీంట్లో నేను బిగ్ బాస్ రివ్యూస్, మూవీస్ రివ్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ రోజు నేను ఫస్ట్ రివ్యూ ఇవ్వబోతుంది. ఈ రోజు ఫస్ట్ ప్రోమో గురించి. ఆల్రెడీ సీజన్ మొత్తం అయిపోతుంది, ఇంకేం లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్, అందుకని ఇప్పటి నుంచినే స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ చేయడం కూడా. మెయిన్గా ఈరోజు ప్రోమో గురించి చెప్పాలంటే, ఫస్ట్ ప్రోమోలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, పృథ్వీ అవినాష్ని నామినేట్ చేయడం, తర్వాత నబీల్ గౌతమ్ని నామినేట్ చేయడం. పృథ్వీ పాయింట్స్ పెడతాడు కానీ అప్పుడప్పుడు తన పాయింట్స్ కరెక్ట్ ఉండవేమో అనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజు అవినాష్ని ఎలాగైనా నామినేషన్లోకి కావాలని యావదో ఒక లేడీస్ మ్యాటర్లకి ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్పి అవినాష్ చెప్పాడని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చాడు. యాక్చువల్లీ దాంట్లో పాయింటే లేదు. ఎందుకంటే అవినాష్ తను మెగా చీఫ్ గా ఉన్నప్పుడు చాలా బాగానే హ్యాండిల్ చేశాడు హౌస్ అంతా. నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఎలాగైనా సరే అని చెప్పేసి ఒకరి మీద ఒకరు బాగా అరుచుకున్నట్టున్నారు. చూడాలి ఈ రోజు ఎపిసోడ్. యాక్చువల్లీ నామినేషన్ అంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. గలాట్లో ఏదే మెయిన్ అక్కడి నుంచే. నెక్స్ట్ మన హీరోలు ఇద్దరు నబీల్ అండ్ గౌతమ్ మాట్లాడుకున్నారు. నబీల్ గౌతమ్ ని నామినేట్ చేశాడు. గౌతమ్ ని నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఏమంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పెట్టి పంపించేయాలని చెప్పేసి తను ప్లాన్ వేసుకున్నాడని గౌతమ్ చెప్తున్నాడు. సో అది కరెక్ట్ కాదు, ఎందుకంటే గౌతమ్ పాయింట్స్ అని కరెక్ట్ గానే పెడతాడు. ఇప్పుడు తను అరుస్తున్నా కూడా గౌతమ్ చాలా నెమ్మదిగా ఆలోచించి ఆన్సర్ చేస్తున్నాడు. నబీల్ ఎక్కడ పాజిటివ్ అయ్యాడంటే, మెయిన్ ఆపోజిట్ కంటెస్టెంట్స్ అంతా నెగిటివ్ ఉన్నారు కాబట్టి తన ఆర్గ్యుమెంట్ లో పాస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే సోనియా కొంచెం హేట్రేట్ అండ్ నెగిటివిటీ ఉండింది, అందుకని చెప్పే మన నబీల్ కి కొంచెం పాజిటివిటీ అది తన వాయిస్ ఓ హూ హా అని అరుస్తుంటాడు కాబట్టి తనకి పాజిటివ్ కొంచెం అయింది. ఈ రోజు కూడా మన గౌతమ్ మీద అలాగే అరిచాడు. సో గౌతమ్ చాలా కూల్ గా ఆలోచించి ఆన్సర్ ఇస్తున్నాడు. ఒకరి మీద ఫైర్ లేదు, ఫైర్ ఉంది, నేను ఫైర్ ఉన్నాను కాబట్టి నేను ఇన్ని రోజులు ఉన్నాను అని నబీల్ అంటున్నాడు. తర్వాత గౌతమ్ ఒక డైలాగ్ కొట్టాడు, గ్రాముల్లో కేజీల్లో కాదు టన్నులు ఉంది చూపిస్తా అనేసి, ఫైర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో చూడాలి, ఈరోజు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మన బిగ్ బాస్ ఎపిసోడ్ అంతా. సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇలాగే ముందు కూడా చాలా బిగ్ బాస్ రివ్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.